జన జెండానే ఎత్తుకొనొస్తోంది, కడిగిన ముత్యంలా కదిలి కవితకొస్తోంది. సంఖ్యలేసిన రాజ్యం పుట్టకు బెదరను అంటోంది, సమరానికి ఇక సై అంటూ సవాలు విసిరింది. తెలంగాణ ప్రజల ఖ్యాతిని, ఈ తెలంగాణ చరిత్రను మొత్తం ఏవి ప్లే చాటడానికి ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరున్నారు? మడమతిప్పని యుద్ధ సేనాని కవితక్క ఇక్కడ ప్రజల ఆశా కిరణమై ఒక కొత్త ఆశగా ఈ ప్రజల కోసం నిలబడడం కోసం ఒక సాహసం పూని ఈ రాణి రుద్రమ్మ ప్రాంగణానికి చేరుకున్న సందర్భంగా ఇక్కడ కళాకారులు యువత మహిళలు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నటువంటి సందర్భం రానే వచ్చింది. ఎప్పుడెప్పుడు కవితమ్మ గారి పార్టీ వస్తుంది, తెలంగాణ ప్రజల్లో వాళ్ళ బతుకుల్లో మార్పు. దయచేసి ఫ్లాగ్ రెడీ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ఇక్కడ రెడీ చేసుకో, ఎవరైతే అన్యాయాన్ని అడుగుతా ఏ సంపి తల్లి ముగ్గులేసి గడపాలు ఈ తెలంగాణ కరువు జరిపి కడుపు నింపుతా ఈ నెల తల్లై నేను బతుకుతా మీరు నవ్వుదీర చేతులెత్తి మీకే మొక్కుతా నయా చెంగు చలే దేక్కు జన జాగృతితోనా పట్టుర పట్టు జెండను పట్టు కొట్టుర కొట్టు కొండను కొట్టు నడుం గట్టి నడువు బిడ్డ నువ్వు కవితక్కతో కన్ను 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 చూడు కాలిక బిడ్డ కాదు తేలిక ఈ గడ్డ పౌరుషాల తెలంగాణ జాగృతి ఉద్యమ సేనాని, తెలంగాణ అగ్గి బరాట, ఈ తెలంగాణ చరిత్రను, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటడంలో ఒక ఉద్యమ దివిటీని అందుకొని ప్రపంచమంతా తిరిగి ఈ తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన కవితక్కకు ఈ వేదిక ఘనంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నది. ఇక్కడికి వచ్చినటువంటి అశేష ప్రజానికం, కవితక్క అభిమాన రూపంలో వచ్చినటువంటి ఈ అభిమానులందరూ కూడా జనసంద్రమై నిలిచిన సందర్భంగా మడమ తిప్పని నేత, ఆగని యుద్ధ గీతిగా కవితక్క సభా ప్రాంగణంలో ఉన్నారు. ఈ సందర్భం లోపల మరికొద్ది క్షణాల్లో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం రానే వచ్చింది. ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ఏ ఆశయాల కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినామో ఆ ఆశయాలను నెరవేర్చలేని క్రమంలో ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆ బాధ్యతలను